ఆ భూమి పూజ అయితే చేయడం జరుగుతుంది. సో అది కొంతవరకు ఆనందంగా ఉన్నప్పటికీ అదేవిధంగా ఈ సమయంలో అనేటిది ఇలాంటి సభలు కానీ ఇలాంటి భూమి పూజలు కానీ పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు యావత్ భారతదేశం కూడా ఇండియా పాకిస్తాన్ వైపు అక్కడ యుద్ధం ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతున్న కార్యక్రమంలో ఇలాంటి సభలు పెట్టుకోవడం వలన అక్కడ ఏమన్నా జరగరానిది జరిగితే ప్రజలకు దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సింహాచలంలో ఒక టెంపుల్లో గోడగూలి 8 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికి ఏ సంఘటన జరిగినా కూడా దాని బాధ్యత కూడా ప్రభుత్వాలే పూర్తిగా వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సింహాచలంలో గోడ కూలడమే కాదు, తిరుపతిలో కూడా తొక్కిసలాట జరిగింది, అదేవిధంగా లడ్డు ఇన్సిడెంట్. సో ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం అంటారా? తప్పకుండా అండి, తప్పకుండా కూడా అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో, నాయకులు ఉంటారో, అదేవిధంగా ఆలయ కమిటీ పెద్దలు ఉంటారో వాళ్ళందరూ కూడా దీనిపైన సమీక్షించాలి. ఎందుకంటే మీరు అన్నట్టు గోవులది కానీ లడ్డూలది కానీ అదేవిధంగా తొక్కిసలాటలో చనిపోయిన వారు కానీ అండి అనేక రకాల అంటే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా స్పందించాలి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతోటి అనేక బహిరంగ సభలలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కార్యాచరణ అనేది అక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు సనాతన ధర్మం పేరు చెప్తూ హిందూ దేవస్థానాలపైన ఇలాంటి వరుస ఘటనలు జరగడం, వాటికి తగ్గట్టుగా పారితోషికం కానీ అక్కడ ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయిన కుటుంబాలను చూసినట్టయితే కేవలం 50,000 నుండి ₹1,00,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు ఉగ్రవాద దాడిలో చనిపోయిన కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ₹50 లక్షల ఇవ్వడం అయితే జరిగింది. అక్షరాల ₹50 లక్షల ఇచ్చినప్పుడు ఈ చనిపోయిన కుటుంబాలకు మినిమం 20 లక్షల నుండి 30 లక్షల ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ డబ్బుతో మనిషి ప్రాణాన్ని కొనలేనప్పటికీ కూడా ఆ కుటుంబానికి మినిమం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు చదువు కానీ అన్ని రకాలుగా డబ్బు దోహదపడుతుంది. కాబట్టి మినిమం ఒక 20 లక్షల నుండి 30 లక్షలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంత తక్కువ డబ్బులు ఇచ్చి ప్రభుత్వం అయితే చేతులు దులుపుకుంటే ప్రయత్నం చేస్తుంది. సో అది చాలా బాధాకరం. అండ్ ఇంకోటి ఏంటంటే 24 అవర్స్లో వార్ జరుగుతుందనేదే డిక్లేర్ అయింది. సో దాని గురించి ఏం మాట్లాడతారు? అదే చెప్పాను కదండి. ఎందుకంటే ఈ సమయంలో ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున యుద్ధం జరిగే సమయంలో నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు రావడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు అంటే భారత ప్రధాని ఎవరైతే ఉంటారో వాళ్ళే దేశానికి వెన్నుముక లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అక్కడ యుద్ధం జరిగే సమయంలో అక్కడ ఎవరికి ఏం జరుగుతుంది, ఏ సైనికుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, పూర్తి అంటే అక్కడ భద్రతా లోపం ఏమన్నా ఉందా, ఏ విధంగా అక్కడ అంటే ఆహార భద్రత విషయంలో కానీ అనేక రకాల విషయాలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. అలాంటి టైంలో ఇలాంటి అంటే కార్యక్రమాలు పెట్టుకోవడం అనేది మంచిది కాదు, పోస్ట్ పోన్ చేయాలి. దృష్టిని తప్పించడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా? లేదండి, ప్రజల దృష్టి అని ఏం లేదు. అదే అంటే ఇప్పటికే అంటే భూమి పూజ చేయడం జరిగింది కూడా దానికి. అది చాలా రోజులుగా ఈ యుద్ధ సందర్భంగా యుద్ధం జరగబోతుంది అన్నట్టు తెలుస్తుంది కదా. సో ఈ సిచ్యువేషన్లో ఈ శంకుస్థాపన చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నామండి, అది శంకుస్థాపన అనేది పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. మీరు అన్నట్టు అంటే డైవర్ట్ ఏం కాదండి. ఎందుకంటే ఈ రోజు కూడా ఈ రోజు చూసినట్టయితే చర్చలు కూడా ఆర్మీ వాళ్ళతోటి చర్చలు అయితే జరపడం జరిగింది. సో ఆర్మీ వాళ్ళు కూడా 5 గంటల సమయం ఇస్తే పాకిస్తాన్ లేపేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. సో దానికి అంటే టైంను కేటాయిస్తూనే ఈ టైంను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో కానీ ఏదేమైనప్పటికీ జరగరాని ఘటన ఏ ఒక్క భారతీయుడు చనిపోయినా కూడా అక్కడ భారతదేశం మొత్తం కన్నీరు మున్నీరయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఇలాంటి సెన్సిటివ్ విషయాలలో కొంతవరకు పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు సింహాచలంలో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెళ్ళినప్పుడు ఒక గోడ కూలిపోయి 8 మంది భక్తులు చనిపోయారు. సో దీనికి కానీ చాలామంది కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యమే, ప్రభుత్వము పట్టించుకోవట్లేదు కాబట్టి అంతా కూడా జరుగుతుంది అంటున్నారు. సో మీ అభిప్రాయం? అంటే యాక్చువల్గా సింహాచలం దేవస్థానం ఏదైతే ఉందో, అన్నవరం అదేవిధంగా సింహాచలం ఈ రెండు కూడా ఈక్వల్ దగ్గరగా. తిరుపతి కొంచెం అందరికన్నా పెద్దగా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటుంది. అయితే సింహాచలం కూడా కొండ మీదే ఉంటుంది, అన్నవరం కూడా కొండ మీదే ఉంటుంది. ఏదైతే మెట్లు మార్గం ఏదైతే ఉందో ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఇంకోటి కొత్తగా తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మొన్న వర్ష కారణంగా అది కూలిపోయిందని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా నేను అనేక సార్లు సింహాచలం దేవస్థానం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సింహాచలం దేవస్థానం కొండ మీద కూడా నేను 2-3 రోజులు కూడా ఉండడం జరిగింది. అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కాకుండా అధికారులు
అదేవిధంగా అక్కడ వ్యాపారాలు చేసే ఏదైతే హోటల్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, దేవాదాయ శాఖ అనుకోవచ్చా? శాఖ కాదు, ఈ సంబంధించిన అధికారులు ఏవైతే దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు, అదేవిధంగా అక్కడ ఆ కొండ చుట్టూ చేసే వ్యాపారులు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సిండికేట్గా ఉంటారు. అక్కడ ప్రభుత్వం ఏ గైడెన్స్ ఇచ్చినా, ప్రభుత్వం ఏమి ఇచ్చినా సరే 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 అని అంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారమే సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా తిరుపతిలో గోశాలలో ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, లేకపోతే దేవాదాయ శాఖ పట్టించుకోవట్లేదా? అసలు రీజన్ ఏంటంటే అంటే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీదే ఉంటుంది, కానీ నిర్లక్ష్యం మాత్రం అధికారులు. ఎందుకంటే ఈ సింహాచలం విషయం చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఈ సింహాచలంలో ఇక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల పట్ల సరైన వ్యవహార శైలి ఉండదు. అదేవిధంగా కొండ మీద ఉన్న అధికారులు కావచ్చు, కొండ మీద కొండ కింద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కావచ్చు, చాలా ప్రాంతాల నుంచి మనకి ఆ చుట్టుపక్కల 70-80 కిలోమీటర్ల నుంచి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు భక్తులు కూడా సరిగ్గా ఈ యొక్క సింహాచలం కొండ మీద సరిగ్గా వ్యవహరించరు. అదేవిధంగా కింద ఉండే హోటల్స్ వాళ్ళు కూడా సరిగ్గా వ్యవహరించరు. కాబట్టి ఈ సింహాచలం దేవస్థానం అనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వమే కాదు, రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దేవస్థానం అధికారులు అదేవిధంగా ఇక్కడ వ్యాపారులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నా కూడా హిందుత్వం గురించి పోరాటం చేస్తూ ఉంటారు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొంతమంది కూటమిలో ఉన్న వాళ్ళు టీడీపీ సభ్యులు కావచ్చు, కొంతమంది ఫాలోవర్స్ ఏమంటున్నారంటే ఆ కూలిపోయిన గోడ కింద ఒకవేళ జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో, అప్పుడు తెలిసేది వాళ్ళకి బాధ అనే విధంగా అంటున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? అంటే ఎవరు చనిపోయినా అది ప్రాణమే. అవును, జనసేన వాళ్ళు చనిపోయినా ఇంకెవరు చనిపోయినా అదే ప్రాణమే. ఆ ప్రాణం అనేది ఎప్పటికీ తిరిగి రాదు. అదేవిధంగా ఒక దేవస్థానంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. అంటే మనం దైవాన్ని మంచి జరగాలని కోరుకుంటాం, అలాంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధగా ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇవి చనిపోయిన వాళ్ళు జనసేన వాళ్ళు చనిపోతే బాగుంటుందా, ఇంకొకరు చనిపోతారని ఆ కాంట్రవర్సీ రావడమే చాలా తప్పు.